నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. మధుమేహం, డయాబెటీస్, షుగర్ ఇన్ని పేర్లతో పిలుస్తుండే ఈ యొక్క మధుమేహ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా అందరికీ పరిచయమే. కానీ దానితో ఇప్పుడు ఎంత వ్యాపారం జరుగుతుందో తెలుసా? కొన్ని వేల లక్షల కోట్లు. ఎందుకంటే టెస్ట్ చేస్తే మీకు షుగర్ ఉందని చెప్పడం, మీకు చూడండి గ్లూకోజ్ లెవెల్స్ 300 ఉంది, 400 ఉంది అని చెప్పడం, దాంతో అమ్మో నాకు షుగర్ వచ్చేసిందని వీళ్ళ మైండ్లోకి వెంటనే ట్యూన్ అయిపోతున్నారు. ఇలా చెప్పండి, ఓ టెస్ట్ చేసి ఓ పేపర్ మీద చూపించండి, వెంటనే ఏ జ్ఞానము లేని వ్యక్తి, ఏ నాలెడ్జ్ లేని వ్యక్తి, ఏమీ చదువుకోలేని వ్యక్తి కూడా ట్యూన్ అయిపోతున్నాడు. నాకేదో డిసీజ్ వచ్చింది, అక్కడ తర్వాత దీనికి ఏం చేయాలండి అని అడిగితే వెంటనే నేను జీవితాంతం మందులు వాడాల్సిందే అయ్యా నువ్వు అని చెప్పారనుకోండి, ఇక అంతే ఫిక్స్ అయిపోతున్నారు. ఇంకోటి ఏంటంటే, మన ఇండియాలో 150 కోట్ల మంది ఉంటే దీనిలో ఒక 20% మెంబర్స్ జీవితంలో అంటే సంవత్సరంలో ఒక్కసారైనా నేను కంప్లీట్ బాడీ టెస్ట్ చేసుకోవాలి అని మైండ్లో ట్యూన్ అయిపోయిండే వాళ్ళు ఉన్నారు. ఇది చాలండి కొన్ని వేల లక్షల కోట్ల బిజినెస్ అవ్వడానికి. ఇది వ్యాపారంగా మార్చేశారు. ఏదైనా స్వీట్ అయిన పదార్థాలు కానీ, అంటే చక్కెర కలిగిండే పదార్థాలు కానీ, గ్లూకోజ్ అధికంగా ఉండే పదార్థాలు, రైస్ కానీ, లేదంటే చపాతీ కానీ, అంటే గోధుమ వాటితో తయారు చేసినవి కానీ, పాల పదార్థాలు కానీ, ఇంకా స్వీట్గా ఉండే పదార్థాలు కానీ తీసుకుంటే అది షుగర్ లెవెల్స్ పెరుగుతుంటుంది, గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతుంటుంది, లేకపోతే తగ్గుతుంటుంది. తగినంత వ్యాయామం అంటే వ్యాయామం లేదండి. మనమే వాకింగ్ చేసుకుంటే పనులు రోజుకొక 5,000 10,000 అడుగులు నడిస్తే చాలు. ఇదొక విధానం. రెండవది, మీరు ఈ యొక్క గ్లూకోజ్ ఉండే ఆహారాలని తగ్గించేసేయడం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మీకు ఏం కావాలన్నా దొరుకుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా, ఒక ఇండియాలో కూడా ఏ మారుమూల గ్రామానికైనా ఓ 10-15 రకాల కూరగాయలు, 10-15 రకాల ఆకుకూరలు, 10-15 రకాల ధాన్యాలు, 10-15 రకాల పళ్ళు, 10-15 రకాల డ్రై ఫ్రూట్స్ అన్నీ దొరుకుతున్నాయి. మరి వాటిని మీరు మార్పిడి చేసుకుంటూ తినడం కూడా ఎంతసేపు ఆ బియ్యంతోనో, ఆ పప్పుతోనో, ఆ యొక్క గోధుమలతోనో చేసిందే వాటిని రొటేట్ ఒక చక్రంలాగా తిరుగుతున్నారు. అక్కడే తిరుగుతున్నారు, ఒక గానుగులాగా, లేకపోతే ఒక గ్రైండర్ లాగా. అక్కడే ఈరోజు ఇడ్లీ, రేపు దోశ, అదే బియ్యంతోనే, మళ్ళీ మధ్యాహ్నం రైస్, రాత్రికి ఏ బిర్యానో ఏ చపాతో, అంత మొత్తం గ్లూకోజే. మీరు కావాల్సినంత వేస్తుంటే ఇంకెక్కడ మీకు మధుమేహం కంట్రోల్ అవుతుంది? మీ ఆహార విధానం సరిగా ఉంటే మీకు అసలు మధుమేహం ఉండదు. అలాంటి వాటిలో మనకు చాలా రకాల పదార్థాలు ఉన్నాయి. మనం చాలా రకాల వాటిని మనము మార్పులు చేసుకుంటే చాలా బాగుంటాయి. మీ ఆహారాన్ని మార్చండి, మీ ఆరోగ్యం మారిపోతుంది. మీ ఆహారాన్ని వండే విధానం మార్చండి, మీ ఆరోగ్యం మారిపోతుంది. మీ ఆహారాన్ని తినే విధానం మార్చండి, ఆరోగ్యం మారిపోతుంది. చూడండి, మీరు ఎన్నో రకాల కూరగాయలు, ఆకుకూరలు తింటుంటారు, కానీ వీటిలో న్యూట్రిషన్ అంతా దాది మీకు ఎంతవరకు పనిచేస్తుంది అనేది తెలియదు. ఉదాహరణకు ఇప్పుడు కాకరకాయ తీసుకుందాం. ఈ కాకరకాయని మీరు ఒక 5 కాకరకాయలు తీసుకుంటే, మీరు వండుకుంటే మీ ఇంట్లో 5 మంది తింటారు. అదే 1 కేజీలో మనకు ఒక 5-6 కాకరకాయలు వస్తాయి. ఈ 5-6 కాకరకాయల్లోని జ్యూస్ని ఒక గ్లాసో లేదా అర గ్లాసో అవుతుంది. దాన్ని తీసుకుంటే ఆ కాకరకాయలో ఉండే చేదుదనము, వగరదనము, మీ శరీరంలో ఇప్పటికే గ్లూకోజ్ ఎక్కువైపోవడం వల్ల పెరిగిన మధుమేహాన్ని ఇది తగ్గించడానికి దోహదం చేస్తుంది. రెండవది, ఈ శరీరంలో ఉండే మలినాలు కూడా తొలగించగలుగుతుంది. మరి ఆ విషయం చాలామందికి తెలియదు. మీరు ఇది కనుక తాగితే మోషన్స్ అవుతుంది, కొద్దిగా ఒక్కసారి లోపల ఉండే స్టమక్లో అంతా క్లీన్ చేస్తుంది. ఉదయం లేవగానే ఒక జ్యూస్ చేసి మీరు ఒక గ్లాస్ తాగారంటే మీకు మధుమేహం, మీకున్న అధికంగా ఉండే గ్లూకోజ్ని బయటకు పంపిస్తుంది. అలాగే మీ శరీరంలో బ్యాలెన్స్ చేస్తుంది. ఏంటది? షుగర్ లెవెల్స్ని. ఇంకొకటి ఏంటంటే, ఇది రోజు తాగాల్సిన పని లేదు. ఒకరోజు కాకరకాయ తీసుకోండి, ఒకరోజు బీరకాయ తీసుకోండి, ఒకరోజు సొరకాయ తీసుకోండి, ఒకరోజు బూడిద గుమ్మడి తీసుకోండి, ఇంకో రోజు బీట్రూట్ తీసుకోండి, ఇంకో రోజు క్యారెట్ తీసుకోండి, ఇంకో రోజు కీర తీసుకోండి, ఇంకో రోజు దోసకాయ తీసుకోండి, ఇంకో రోజు ఇలా మార్చండి. మీకు చాలా అందుబాటులో ఉన్నాయి. జామకాయలు కూడా జ్యూస్ చేసుకోవచ్చు. దానికి మిక్సీలో వేసి చేసుకోవాలి. జామకాయలను అయితే దాన్ని కూడా తాగొచ్చు, కానీ జామకాయలు నమిలి తినొచ్చు, బాగుంటుంది. బట్ ఎవరికైనా వెంటనే తాగేసి వెళ్ళిపోవాలి, నాకు అంత టైం లేదు అని అంటే, ఎందుకంటే జామకాయ తినమంటే, కాకరకాయ తినమంటే తినలేరు. కానీ దీన్ని జ్యూస్ తయారు చేసుకొని తాగొచ్చు. కానీ తాగడానికి చేదుగా ఉంటుంది, చాలామంది తాగరు. కానీ ఒక్కరోజు మీరు తీసుకుంటే మీ షుగర్ లెవెల్స్ని చాలా అద్భుతంగా తగ్గిస్తుంది. మీకు మళ్ళీ మీ యొక్క షుగర్ లెవెల్స్ని 2-3 రోజుల పాటు అలా బ్యాలెన్స్డ్గా ఉంచగలుగుతుంది. మీరు 4-5 రోజులకు ఒకసారి తీసుకుంటూ మిగతా రోజుల్లో ఇతర కూరగాయలతో మీరు జ్యూస్ చేసి ఉదయం బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకున్నట్లయితే, దాంతో మీకు ఈ మలిన పదార్థాలు, అంటే వేస్ట్ పదార్థాలన్నీ మీకు శరీరం
లోపల స్టోర్ చేసుకోకుండా ఉంటుంది. అలాగే ఈ జ్యూస్లో అంటే దీంతో ఉండే న్యూట్రిషన్ మాత్రమే మీకు అందుతుంది. దానివల్ల మీకు చాలా మంచి ప్రయోజనం జరుగుతుంది. ఇంకోటి అంటే ఇది తయారు చేసుకోవడం చాలా ఈజీ, 2 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మీకు 2 నిమిషాల్లో కాకరకాయ జ్యూసు, దానికి మిగతా వాటిని ఏవి కలుపుకొని తీసుకోవాలో చెప్తున్నాను. వాటిని కలిపి తీసుకోవచ్చు. దీంతో ఏమేమి యాడ్ చేసుకొని తీసుకోవాలంటే, ముందు కాకరకాయలు, రెండవది 2 కాకరకాయలు తీసుకోండి, 2 టమోటాలు తీసుకోండి. ఈ టమోటాలు తర్వాత వెల్లుల్లి, ఈ ఏకగర్భ వెల్లుల్లి అయితే చాలా మంచిది. ఇది లేకపోతే మామూలు వెల్లుల్లైనా మీ ఇంట్లో దొరికేదైనా కూడా తీసుకోవచ్చు. అలాగే చిన్న ఒక అల్లం ముక్క, దీంతో మీరు జ్యూస్ తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి, 2 నిమిషాలు చూడండి. మీకు ఇదేం చాలా సమయం పడుతుందేమో అనుకుంటారు. చూడండి, ఇలాంటి జ్యూసర్ మీరు పెట్టుకున్నారంటే ఇలా వెంటనే స్టార్ట్ చేయగానే మీకు ఈ జ్యూస్ తయారైపోతుంది. 2 నిమిషాలు. చూడండి, ఇప్పుడు దీనిపైన కింద కట్ చేశాను. కడుక్కోవాలి, శుభ్రం కడుక్కుంటే చాలు. దీనిపైన ఏమి మీరు తీయాల్సిన పనేం లేదు, అంటే పీల్ తీయాల్సిన పనేం లేదు. గింజలు ఉన్నా ఏం ప్రాబ్లం లేదు, గింజలతో సహా తీసుకోవచ్చు. చూడండి, ఇలా స్టార్ట్ చేసాం. చూశారు కదా, జ్యూస్ తయారైపోయింది. దీనిలోకి కొంచెం శొంఠి, పిప్పళ్ళు, మిరియాల చూర్ణం, త్రికటు చూర్ణం అంటారు. దాన్ని పావు చెంచాంత కలుపుకోండి, చాలా, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. కొంచెంగా, ఎందుకంటే ఎక్కువ కలుపుకండి, ఈ మాత్రం కలుపుకుంటే చాలు. మీకు మంచి టేస్టీగా ఉంటుంది, తాగడానికి కూడా బాగుంటుంది. కొంచెం చేదుగా ఉంటుందండి, చేదు ఉన్నా పర్లేదు కదా, ఎందుకంటే మధుమేహం వాళ్ళు ఎలాగో చేదును అలవాటు పడి ఉంటారు తీసుకోవడానికి. కొంచెం సైంధవ లవణం వేస్తున్నాను. చూడండి, సైంధవ లవణం కలపండి. చూడండి, మధుమేహం వాళ్ళు ఇలాంటి దాన్ని ఉదయం పరగడపున వెంటనే తీసుకుంటే వాళ్ళకు 1-2 గంటల్లో మోషన్స్ అయ్యి స్టమక్లో ఉండేదంతా మొత్తం క్లీన్ అయిపోతుంది. చాలామందికి చేదు అలవాటు కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ కాకరకాయ గురించి బాధపడరు, ఇబ్బంది పడరు. ఇలాంటి జ్యూస్ని తయారు చేసుకోవడం వల్ల వాళ్ళకు షుగర్ కంట్రోల్ అవడమే కాక కొన్ని రకాల మలినాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ముఖ్యంగా మధుమేహం వాళ్ళు మలబద్ధకం సమస్యతో కూడా బాధపడుతుంటారు. ఆ మలబద్ధకం సమస్య కూడా దీంతో వదిలిపోతుంది. కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల మీకు మోషన్స్ అయ్యే స్టమక్ చాలా క్లీన్ అవుతుంది. ఇలాంటి జ్యూస్ని మీరు రోజు తయారు చేసుకొని, అంటే ఇది ఒక్కటే కాదండి, ఇది ఒక్కటి, తర్వాత మీరు మార్చుకోండి. రేపు సొరకాయతో చేసుకోండి, ఎల్లుండి పొట్లకాయతో చేసుకోండి, ఇంకో రోజు బీరకాయతో చేసుకోండి, ఇంకొక రోజు బూడిద గుమ్మడికాయతో చేసుకోండి. ఇలా మార్చుకోండి. వారానికి ఒక్కసారైనా ఇది తాగండి. ఇలా తాగడం ద్వారా మీ మధుమేహం అద్భుతంగా కంట్రోల్లో ఉంటుంది. జీవితకాలం మందులు వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా యాక్టివ్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు. ముఖ్యంగా అన్నిటికంటే ప్రాబ్లం ఈ డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ న్యూరోపతి, అంటే కళ్ళు సంబంధ సమస్యలు, చూపు తగ్గిపోవడం. రెండోది కాళ్ళలో మంటలు, విపరీతమైన తిమ్మిర్లు, స్పర్శ తెలియకపోవడం, ఏదైనా పుండు లాంటివి తయారైతే మానకపోవడం, ఈ సమస్య ఉంటుంది. దాన్నే గ్యాంగ్రీన్ అని కూడా అంటుంటారు. సో ఇలాంటి సమస్య ఉండేవాళ్ళు తప్పనిసరిగా దీంతో పాటు కొన్ని రకాల మందులు కూడా వాడుకోవాల్సి వస్తుంది. ఇంకోటంటే ఇప్పటికే మీరు చాలా కాలం పాటు ఈ మందులు వాడి ఉంటే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అన్నింటినీ తగ్గించడానికి కొన్ని రకాలు వాడాల్సి వస్తుంది. మీకు కంట్రోల్లో రాకపోతుంటే ఏం చేయాలి అనే దాని గురించి కానీ, మీకు ఇంకా మధ్యాహ్నం ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని అంటే కూరగాయలు, ఆకుకూరలు వాటిని ఉడికించి తీసుకోవాలి. రాత్రిపూట ఏదైనా కొన్ని పళ్ళు తినాలి, ఎక్కువగా స్వీట్ లేని వాటిని. ఇలాంటివి తీసుకోవడం ద్వారా మీ మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. వీటిలో ఏదైనా డౌట్స్ కానీ ఇతర చికిత్స కానీ అవసరమైతే నా యొక్క ఫోన్ నంబర్ 9246565193 9246565193 ఈ నంబర్లో సంప్రదించండి. మీకు మంచి సూచనలు, సలహాలు ఇవ్వగలుగుతాను. ఇలా మీరు ఇలాంటి వాటితో మీ యొక్క ఆరోగ్యాన్ని చాలా ఆరోగ్యకరంగా కాపాడుకోవచ్చు. నమస్కారం.